ఉన్నాడు. అంటే గృహ నిర్వాహకుడు అంటే ఆ ధనవంతుని యొక్క గృహంలో ఉన్నటువంటి కార్యకలాపాలన్నీ పనిచేసే వాళ్ళందరి విషయంలో అన్ని విషయాల్లో కూడా తానే ఉండి ఆ యజమాని పక్షముగా కార్యములన్నీ జరిగించేవాడు. పని వాళ్ళ చేత కానీ తాను చేయవలసిన కానీ. అయితే ఎంత డబ్బు తీసుకుంటున్నాడో, ఎంత పని చేయించాడో అనేది ఒకానొక రోజున ఆ యజమాని లెక్కడటం అనేది ఈ వచనంలో ఉంది. దేవుడు సమస్త సృష్టి మీద అధికారి. ఆయన మనకు సూర్యుని యొక్క వెలుతురును, గాలిని, వర్షాన్ని, ఆహారాన్ని, సమస్త జీవనాధారం అన్నీ కూడా మనకు అనుగ్రహిస్తున్నాడు. వాటన్నిటిని మనం తిని ఆయన మాట ప్రకారం నడుచుకుంటున్నామా లేదా అనేది లెక్క తీసే ఒక సమయం ఉన్నది. మనలో ప్రతివాడు దేవుని ఎదుట నిలబడి తనను